టాలీవుడ్ అగ్ర కథానాయిక రష్మిక మందన తన ప్రేమికుడు విజయ్ దేవరకొండను పెళ్లాడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు వైభవంగా సాగుతూ ఉన్నాయి. రాజస్థాన్ ఉదయ్పూర్ కోటలో ఈ వివాహం జరగనుందని కథనాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ పెళ్లి వేళ రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్నేహితుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ప్రమోద్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. నవ్వుతూ వెటకారంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అతడి వ్యాఖ్యల సారాంశం ఇలా ఉంది. నాకు ఇంకా రష్మిక పెళ్లి ఆహ్వానం అందలేదు, ఒకవేళ వస్తే వెళ్తాను అని అన్నాడు. అయితే రష్మిక మమ్మల్ని పిలవదని మాకు తెలుసు, ఇందులో కొత్తేమీ లేదని అన్నాడు. ఇక రష్మిక రక్షిత్ జంట నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ గురించి మాట్లాడుతూ రక్షిత్ శెట్టి చాక్లెట్ తింటూ బాధపడే చిన్నపిల్లాడు కాదు అని వ్యాఖ్యానించాడు. అతడు రష్మికపై వ్యంగ్యంగా వెటకారంగా స్పందించడం చూసిన నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు. రష్మిక తన కెరియర్ తొలి కన్నడ సినిమా కిరాక్ పార్టీలో రక్షిత్ ప్రమోద్ శెట్టిలతో కలిసి నటించారు. ఆ సమయంలోనే రక్షిత్ తో రష్మిక ప్రేమలో పడ్డారు. అయితే నిశ్చితార్థం అనంతరం రష్మిక కెరియర్ కోసం తన నిర్ణయం మార్చుకోవడం చర్చ వచ్చింది. అయితే గతంలో ముగిసిపోయిన విషయాలను ఇప్పుడే గుర్తు చేయాల్సిన అవసరం ఏమిటని నెటిజన్లు ప్రమోద్ శెట్టిని నిలదీస్తూ ఉన్నారు. ప్రమోద్ వ్యాఖ్యలు రష్మిక అభిమానులకు సామాన్య నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. అతడి వ్యాఖ్యలను చీప్ అని అభివర్ణిస్తూ ఉన్నారు. గతంలో విడిపోయిన తర్వాత కూడా రష్మిక వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి వెటకారపు వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు భావిస్తూ ఉన్నారు. పెళ్లికి పిలవరని తెలిసి కూడా ఇలాంటి జోకులు వేయడం మీ అపరిపక్వతను చూపిస్తుందని నెటిజన్లు విమర్శిస్తూ ఉన్నారు. రష్మిక తన కెరియర్ లో ముందుకు సాగుతూ ఉంటే పాత విషయాలను గుర్తు చేస్తూ ఆమెను తక్కువ చేసి మాట్లాడటం తగదని ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. రష్మిక లేదా విజయ్ దేవరకొండ తమ వివాహం గురించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఉదయ్పూర్ లో వివాహం జరగబోతోందనే వార్తలు కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే అంటూ ఉన్నారు. అయితే ప్రమోద్ శెట్టి వ్యాఖ్యలు మాత్రం కన్నడ తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఇతరులు చేసే వ్యాఖ్యలు తరచుగా వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. ఈ విషయంలో కూడా ప్రమోద్ శెట్టి తన పరిధి దాటి మాట్లాడారని మెజారిటీ నెటిజన్లు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.